తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు జరగనున్న ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఏపీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. 2 రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి వివిధ అభివృద్ధి పనులను నిధులు అడగనున్నారు. కేంద్ర మంత్రులను కలిసేటప్పుడు ఆయా శాఖల మంత్రులు సీఎం వెంట ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఢిల్లీ నుంచే రేవంత్ రెడ్డి సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు అక్కడే పర్యటించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో గ్రామస్తులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి పండుగ కళ వచ్చింది, పండక్కి అందరూ సొంత ఊళ్లకు వెళుతున్నారని చెప్పారు. ఇది వరకు ఇలా వెళ్లేవారు కాదని అన్నారు. మరోవైపు విజన్ 2047ను ప్రవేశపెట్టానని, ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే తన లక్ష్యమని అభిప్రాయపడ్డారు. సూపర్ 6 అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఇప్పటికే ఉచిత సిలిండర్లు అందిస్తున్నామని వెల్లడించారు. వీలైనంత త్వరలోనే ఇంటికి సిఎన్జి గ్యాస్ అందిస్తామని అన్నారు. దేశంలో మరో రాష్ట్రంలో తాము ఇస్తున్న స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో కేటీఆర్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేయనున్నారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. ఈ కేసు సుప్రీంకోర్టు హాల్లో 37వ నంబర్గా లిస్ట్ చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందు తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో ముందుగానే స్పందించింది. ఏసీబీ కేసుపై ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలు వినాలని కోరింది. పిటిషన్కు సంబంధించిన విచారణ, ప్రభుత్వ వాదనలు నేడు సుప్రీంకోర్టులో కీలకంగా ఉండనున్నాయి. తిరుమలలోని శ్రీవారి నిత్య అన్నదాన కేంద్రంలో అన్నప్రసాదాల నాణ్యతను టీటీడీ చైర్మన్ పరిశీలించారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో భక్తులతో కలిసి ఆయన ప్రసాదాలు స్వీకరించారు. సంక్రాంతి పండుగను భక్తుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం భక్తులతో మాట్లాడారు. అన్నప్రసాదాల రుచిపై ఆరా తీశారు. భక్తులు సంతృప్తి చెందడంతో ఆనందం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఊరట లభించింది. కరీంనగర్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే సంజయ్తో ఘర్షణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని జూబ్లీహిల్స్లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం కౌశిక్ రెడ్డిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్ రెడ్డిపై నమోదైన రిమాండ్ను కొట్టివేశారు. మొత్తం 3 కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు. జనవరి 15న జరగాల్సిన యూజీసీ నెట్ 2025 పరీక్షను సంక్రాంతి పండుగ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా యూజీసీ పరీక్షల టైం టేబుల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీషెడ్యూల్ చేసింది. ఈ నెల 21న ఉదయం 27న మధ్యాహ్నం సెషన్స్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు తాజాగా ఎన్డీఏ ప్రకటించింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్స్ను తమ అధికార వెబ్సైట్స్ నుంచి మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం గుత్పాల గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శాపంగా మారింది. ఇక్కడి వారికి వ్యవసాయమే ఆధారం. ఏమైందో ఏమో కానీ 5 ఏళ్ల క్రితం గ్రామంలో మూత్రపిండాల వ్యాధుల సమస్య మొదలైంది. ఒకరికొకరుగా ఆసుపత్రి బాట పట్టారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే పలువురు మృత్యువాత పడ్డారు. ఇప్పటికే ఈ గత్పాల గ్రామం సంఖ్య 10ల చేరువైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం మరో 10 మంది వరకు మంచానికే పరిమితమయ్యారు. వీరిలో పలువురు రిమ్స్కు వెళ్లి చికిత్స పొందుతున్నారు. కిడ్నీ వ్యాధితో ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలకు ఇది శాపంగా మారుతోంది. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఏనుగుల మంద రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గత 3 నెలలుగా వేపనపల్లి, రాళ్లవంక, కిరమంద, పొన్నెపాలెం, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా మారింది. మదుపట ఏనుగులు ఒకవైపు, చిరుతపులులు మరోవైపు ప్రాంత ప్రజలను నిద్ర లేకుండా చేస్తున్నాయి. కోదండ యాదవ్ రైతుకు చెందిన పొలం, మామిడి, కొబ్బరి తోటలను ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. తమను పంటలను రక్షించాలని
అటవీ శాఖ అధికారులకు పలుమార్లు చెప్పినా ప్రయోజనం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు తెలిపారు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ప్రమాదం త్రుటిలో తప్పింది. అడ్డతీగల మండలం పాపంపేట గ్రామం వద్ద కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకువెళ్లింది. అడ్డతీగల నుండి ఏలేశ్వరం వైపు వెళ్తుండగా మద్దిగడ్డ రిజర్వాయర్ పంట కాలువలోకి అదుపు తప్పి కారు బోల్తా పడింది. కారులోని 4 వ్యక్తులను స్థానికులు బయటకు తీశారు. స్వల్ప గాయాలు కావడంతో 4 ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భీమవారిపాలెం రామ్ మందిర్ సభ్యులు రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ పోటీలను అలపర్తి ఫ్లాట్స్లో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పోటీలు ప్రారంభించారు. పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అన్నం సతీష్ అన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, 4వ, 5వ బహుమతులను అందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎడ్ల జతల రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాంజాతో ఓ వ్యక్తికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైన ఘటన సంగారెడ్డి జిల్లా కర్దనూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేసి క్షతగాత్రుని పటాన్చేరు ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం బాధితుడి ప్రాణానికి ఏం ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. పటాన్చేరు నుంచి శంకర్పల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు వెంకటేష్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. దిలీప్ శర్మ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి సమయంలో దిలీప్ శర్మ ఒక్కరే ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు సిమెంట్ ఇటుకలతో ముఖం, తలపై కొట్టి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు జరుగుతోంది. చిత్తూరు జిల్లా పలంనేరులో ఉద్రిక్తత నెలకొంది. శివకుమార్ మృతదేహంతో జాతీయ రహదారిపై రోడ్డుపైన బైఠాయించిన అతని కుటుంబ సభ్యులు దళిత సంఘాల ఆందోళన చేపట్టాయి. ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిని హత్య చేస్తే ఇప్పటివరకు కలెక్టర్ స్పందించడం లేదంటూ దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జిల్లాలో ఇంతటి దారుణం జరుగుతుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. శివకుమార్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం కట్టిస్తూ 5 ఎకరాల భూమిని ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో కోడి పందాలపై స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 3 పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కోడి పందాల స్థావరంపై దాడి చేశామని చెప్పారు. 2 కోడి పుంజులు, ₹1120 నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ మనోజ్ కుమార్, రైటర్ సూర్యారావు సిబ్బంది పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీరక్ష హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో ఆపరేషన్ థియేటర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బద్వేల్ గుండంరాజుపల్లె క్రాస్ రోడ్డు వద్ద బైకు అతివేగంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. బైక్పై ప్రయాణిస్తున్న 2 యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని కడప రిమ్స్కు తరలించారు. మృతుడు కోన సుమంత్గా గుర్తించారు. కూతురు తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు. అబ్బాయి తల్లిదండ్రులను నిర్మానుష్య ప్రదేశంలో నిర్బంధించారు. తమ కూతురిని తీసుకొస్తేనే అబ్బాయి తల్లిదండ్రులను వదిలిపెడతామని బెదిరిస్తున్నారని అబ్బాయి ఆరోపిస్తున్నాడు. తాము 8 ఏళ్లుగా ప్రేమించుకొని పెద్దలు ఒప్పుకోకపోతేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకున్నట్లు ప్రేమికులు చెప్తున్నారు. అయితే పోలీసుల దగ్గర కూడా తమకు రక్షణ లేదంటూ బాధితులిద్దరూ ఆరోపిస్తున్నారు. గద్వాల జిల్లా బల్గేరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి సంబరంలో చివరి రోజును కనుమ పండుగ జరుపుకుంటారు. కనుమ పండుగను పశువుల పండుగ అంటారు. పంటలు పండి పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు సంవత్సరమంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందున కృతజ్ఞత చెప్పుకునే పండుగ ఈ కనుమ లేదా పశువుల పండుగలో అంతరార్థం. కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమ పెట్టి మెడలో గజ్జెలు కట్టి కాళ్లకు మువ్వలు వేస్తారు. ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారి కనుమ పండుగ రోజు పూర్తి విశ్రాంతి కల్పిస్తారు.
నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుల్లెట్ బైక్ వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి అస్లాంగా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అప్పజెప్తామని పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లాలో అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. మతి స్థిమితం లేని మహిళపై అత్యాచారం చేసిన 3 కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాసాయిపేట మండలం రామంతపూర్ వద్ద మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ వెంకట్రాజు గౌడ్ తెలిపారు. చేగుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 8వ తేదీన తెల్లవారుజామున 3 అత్యాచారం చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా సయ్యద్ అఫ్రోజ్, బసవరాజ్, బీహార్కు చెందిన మహమ్మద్ సాహిల్ అనే నిందితులను రిమాండ్ చేసినట్లు సిఐ వెంకట్రాజా గౌడ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ కుంభమేళాకు వెళ్లిన తెలంగాణ బస్సు బృందావనం వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంకు చెందిన వృద్ధుడొకరు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో బస్సుతో పాటు యాత్రికులకు సంబంధించిన దుస్తులు, నగదు, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సులో దాదాపు 50 మంది యాత్రికులు తీర్థప్రసాదాలకు, తీర్థయాత్రలకు బయలుదేరారు. బస్సును బృందావనం వద్ద నిలిపి ఉంచగా యాత్రికులు దర్శనానికి వెళ్లారు. పల్సి గ్రామానికి చెందిన నీలం ద్రుపద్ అనే వృద్ధుడొకరు అనారోగ్యంతో బస్సులోనే ఉండిపోయాడు. అదే సమయంలో బస్సుకు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ద్రుపద్ సజీవ దహనమయ్యాడు. మిగతా యాత్రికులందరూ పోలీసుల సమక్షంలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి బీఆర్కే న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. ప్రజా సమస్యలపై నిక్కచ్చగా వార్తలు ప్రసారం చేయడంలో మొదటి స్థానంలో ఉండే బీఆర్కే న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందుతున్న బీఆర్కే న్యూస్ ఛానల్ సంస్థకు, యాజమాన్యానికి, రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, పట్టణ సిఐలు, ఎస్ఐలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న 25వ పాత పంటల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. నేకల్ మండలం వడ్డీలో సంక్రాంతి పండుగ రోజు చిరుధాన్యాల జాతర ఉత్సవాన్ని ఐసీఏఆర్ డైరెక్టర్ షేక్ ఎన్ మీరా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. చిరుధాన్యాలైన పాత పంటలకు గడ్డుకాలం పోయి మంచి రోజులు వచ్చాయని ఐసీఏఆర్ డైరెక్టర్ అన్నారు. చిరుధాన్యాలు పండిస్తున్న ఆదర్శ మహిళా రైతులకు ఘనంగా సన్మానించారు. ఎద్దుల బండ్లకు ప్రత్యేక పూజలు చేసి భాజా భజంత్రితో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. జాతర ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన విత్తనాలు, సేంద్రియ వ్యవసాయ పరిశోధన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. కళాకారుల కోలాటం, మజ్మా ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాలు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో బీఆర్కే న్యూస్ క్యాలెండర్ను ఎమ్మెల్యే బుషినే విరూపాక్షి ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై నిక్కచ్చగా వార్తలు ప్రసారం చేయడంలో మొదటి స్థానంలో ఉండే బీఆర్కే న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందుతున్న బీఆర్కే న్యూస్ ఛానల్ సంస్థకు, యాజమాన్యానికి, రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా నవాబ్పేటలోని శ్రీ ధర్మరాజు స్వామి దేవాలయాలను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి నారాయణ సందర్శించారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఆలయాల పునర్నిర్మాణంపై మంత్రి నారాయణ అనేకసార్లు తనతో చర్చించడం జరిగిందని మంత్రి ఆనం తెలిపారు. పురాతన ఆలయాలు వర్షాకాలంలో నీటితో నిండిపోవడం జరుగుతుందన్నారు. ఆగమశాస్త్ర పండితులు సూచనల మేరకు తిరుపతి, తిరుమల దేవస్థానాల దగ్గర నుంచి చిన్న ఆలయాలకు పునర్నిర్మాణం పనులు ఆదేశించడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లా పొదలకుంటపల్లె గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామంలో కోలాటం, నృత్యాలు, ఆటపాటలు నిర్వహించారు. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి పండుగ సందర్భంగా అందరూ గ్రామానికి చేరుకొని ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ నిర్వహించుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా ప్రారంభమైన మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మకర సంక్రాంతి పురస్కరించుకొని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. కృష్ణా
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైవేపై రోడ్లో టోల్ ఛార్జీలు వసూలు చేశారు. అదేంటని ప్రజలు ప్రశ్నిస్తే తాము హైవే రోడ్డుపై వాహనాలు తిరగాలంటే 2 లక్షల రూపాయలకు పాట పాడుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కానీ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సందడి చేశారు. శ్రీవారి దర్శించుకున్న అనంతరం తిరుపతిలోని క్రికెట్ క్రీడాకారులతో నితీష్ ముచ్చటించారు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించడం మంచి అనుభూతినిచ్చిందన్నారు. రానున్న T20 సిరీస్ కోసం అదే ఉత్సాహంతో సిద్ధమవుతున్నారని తెలిపారు. ఏపీ నుంచి మరింత మంది క్రీడాకారులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విరాట్ కోహ్లీ నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు సంతోషం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా బొజ్జన్నకొండ దగ్గర జరగబో తీర్థం ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వైద్య సేవలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులను చూడాలని, కూటమి కార్యకర్తలను ప్రభుత్వ సిబ్బందికి అండగా ఉండాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని వైసీపీ నాయకులు అన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎస్టీ వర్గానికి చెందిన భూక్యా చంటిపై దాడి చేయడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని వారు తెలిపారు. ఎస్టీ వర్గానికి చెందిన మహిళపై దాడి జరిగితే ఇంతవరకు హోమ్ మినిస్టర్ అనిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఘటనపై స్థానిక ఎంపీ కేశినేని చిన్ని స్పందించి భూక్యా చంటికి న్యాయం చేయాలని కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనమిచ్చింది. స్వామియ శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. మునగపాక రైతు సంఘం ఆధ్వర్యంలో ఎడ్లబండి ప్రదర్శన, గుర్రపు స్వారీ పోటీలను మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎంపీ సీఎం రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. పార్లమెంట్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు చాలా ఉత్సాహభరితంగా సాగాయని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటు పార్లమెంటు పరిధిలో నూతన కంపెనీలకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. కంపెనీలు ప్రారంభమైన వెంటనే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం మూర్తిరాజుగూడెం డొంక రోడ్డులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తేజ అనే యువకుడు రాంగ్ రూట్లో కారును ఢీకొట్టాడు. దీంతో కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో తేజపై మూకుమ్మడి రాయితో దాడి చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడిలో గాయపడ్డ యువకులను చికిత్స కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి పరారీలో ఉన్న యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారం దుర్మార్గమని మండిపడ్డారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలకు పండుగలను కూడా వదలడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాలు, దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చారని మంత్రి స్పష్టం చేశారు. గతేడాది గుంతల రహదారులతో ఇబ్బంది పడ్డవారంతా ఈసారి సాఫీగా ప్రయాణించి స్వగ్రామాలకు చేరుకున్నారన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు ఫారెస్ట్ సెక్షన్ చిన్నంబావి మండలంలో మొసలి కలకలం రేపింది. బెక్కెంగూడెంలో ఓ రైతు గొర్రెల మందను పొలంలో నింపాడు.
మొసలి ఒక్కసారిగా రావడంతో అక్కడే ఉన్న గొర్రెల కాపరి ఆత్మరక్షణ కోసం మొసలిని చంపినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ రాణి తెలిపారు. మండలం పోలీసుల సహకారంతో సెక్షన్ ఆఫీసర్ చనిపోయిన మొసలితో పాటు చంపిన వ్యక్తిని జిల్లా ఫారెస్ట్ ఆఫీసుకు తరలించారు. అధికారుల సూచన మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పెబ్బేరు సెక్షన్ ఆఫీసర్ రాణి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా యూనివర్తి మండలం లైన్ తండా సమీపంలో ఎస్ఆర్ఎస్పి కాలువకు గండిపడింది. నీళ్లు వృధాగా రావడంతో సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. సాగు చేసే పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమైన రైతులు సాగునీటి శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంబంధిత అధికారులు కాలువకు నీటి విడుదల నిలిపివేశారు. రాత్రి వేళ అయితే భారీ నష్టం జరిగేదని తండావాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని స్థానిక రాచర్ల రోడ్డు వద్ద నాగుపాము కలకలం సృష్టించింది. గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్ఆర్ఓ మధు ప్రియాంక ఆదేశాల మేరకు రెస్క్యూ టీం ప్రసాద్ శివ చేరుకొని చాకచక్యంగా పాముని పట్టుకున్నారు. సురక్షితంగా స్థానిక అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టారు. ఎక్కడైనా విషసర్పాలు పాములు కనిపిస్తే తమ రెస్క్యూ టీంకు సమాచారం అందించాలన్నారు. పాములు చూసి ప్రజలు ఎవరు భయాందోళన చెందవలసిన అవసరం లేదని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 75 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లు గోకులం షెడ్ను మంత్రి నిర్మల రామానాయుడు ప్రారంభించారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు మినీ గోకులం పునరుద్ధరించినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమకు తూట్లు పొడిచిందని విమర్శించారు. 14 లక్షల కోట్లు అప్పు ఉన్న గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిల్లులను సంక్రాంతి కానుకగా చంద్రబాబు విడుదల చేశారని చెప్పారు. బకాయిల విడుదలలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని నిరూపించామని మంత్రి నిమ్మల అన్నారు. దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లి వందలాది మంది అక్కడే చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు తొలుత ససేమిరా అన్న అక్కడి ప్రభుత్వం పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఓ క్రేన్ లోనికి పంపించింది. అయితే కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన వారిలో దాదాపు 100 మందికి పైగా కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్తో మరణించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.